హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. వాయిస్ వస్తుందా? హాయ్ గైస్, హాయ్. వాయిస్ వస్తుందా? హాయ్ వెంకట్. స్టార్ట్ చేద్దామా, వెయిట్ చేద్దామా? హాయ్. హౌ టు ఐడెంటిఫై లిక్విడిటీస్. సో మీ నేమ్ ఏంటి? ఎక్కువ. సో లిక్విడిటీస్ని చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా? సో బేసిక్గా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లిక్విడిటీస్ ఉంటాయి. సో ఏది ఐడెంటిఫై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అవ్వచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి, ట్రెండ్ లైన్స్ కింద ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ నువ్వు ఈ దేన్ని ఐడెంటిఫై చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ బ్రో. దాన్ని బేస్డ్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా? సౌండ్ పెంచండి. యాక్చువల్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉందన్నమాట. సో అది ఆఫ్ చేస్తే బయట నాయిస్ ఎక్కువ వస్తుంది, అందుకే అది ఆన్ చేసా. దాని ఇంపాక్ట్, ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? వెయిట్ సూర్య. ఓకే సూర్య, అర్థమైంది కదా పాయింట్. సో నువ్వు నీ మార్కెట్ డైరెక్షన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేస్తావంటే, సో దానికి నీకు ఏ లిక్విడిటీ హెల్ప్ అవుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేస్తావు, ఓకేనా? సో ఫస్ట్ నువ్వు ట్రెండ్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ట్రెండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత నీకు ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో స్టార్ట్ చేద్దామా, వెయిట్ చేద్దామా ఇంకా? సో గైస్, నా అనాలిసిస్ చెప్తా, జాగ్రత్త వినండి. నేను ఏం ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా అని చెప్పి. నిన్న మనం ఇక్కడ కూడా బై సైడే ప్లాన్ చేసాం, ఓకేనా? బట్ మనకి ఆపర్చునిటీస్ ఏం కనబడలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక ఆపర్చునిటీ ఉంది, దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో మనం టాప్ డౌన్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం, ఓకేనా? సో మనం ఏమనుకుంటున్నామంటే హయ్యర్ టైం ఫ్రేమ్లోన మార్కెట్ అప్ ట్రెండ్గా ఉంది.
సో మార్కెట్ కనుక ఈ జోన్కి ట్యాప్ అయితే ఇక్కడ నుంచి మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం అనుకున్నాం. ఓకేనా? అయితే మార్కెట్ ఇక్కడ వరకు రాకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్ క్యాండిల్ అంటే దీనికి ప్రీవియస్ క్యాండిల్ని స్వీప్ చేసి అప్ సైడ్కి వెళ్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ మనం బై సైడే ఉన్నాం XAUన. అండ్ H4కి వద్దాం. సో H4 కూడా చూడండి, H4 కూడా అదే అవుతుంది. మార్కెట్ ఇక్కడ ఇంపార్టెంట్ జోన్ ఉంది, ఇక్కడ ట్యాప్ అయితే హ్యాపీ, బట్ ఇక్కడ ట్యాప్ అవ్వకుండా అప్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చిన్నగా ఫ్లిప్ అయిందనమాట. ఓకేనా? చూపిస్తాను చూడండి, చిన్న మైనర్ ఫ్లిప్ ఎంట్రీ వచ్చింది. సో ఇది ఒక OF అనుకుందాం. సో ఇదొక OF అనుకుందాం అండ్ ఇదొక OF అనుకుందాం. ఓకేనా? సో మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ ఈ OFకి ట్యాప్ అయింది, రీట్రేస్మెంట్కి వచ్చి ఈ OFకి ట్యాప్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా మనకి ఏం చెప్తుందంటే మార్కెట్ వల్ల బయింగ్ స్ట్రెంత్ ఉంది అని చెప్తుంది. ఓకేనా? సో ఈ ఫ్లిప్ కూడా మనకి ఏం చెప్తుంది, మార్కెట్ బయింగ్ స్ట్రెంత్ ఉంది అని చెప్తుంది. ఓకే? సో ఇప్పుడు మన H4 అయిపోయింది కదా, M15కి వద్దాం. సో M15 కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంది చూడండి. ఓకేనా? సో M15 ఇంచుమించు ఇది కూడా వన్ టైప్ ఆఫ్ OF అనమాట. మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడి అక్కడ నుంచి పైకి వచ్చింది. సో మార్కెట్ OF ట్యాప్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్కి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అంటే మార్కెట్ కనుక ఈ జోన్ పైన బాడీతో క్లోజ్ అయితే మనకి ఇక్కడ ఒక OF ఫామ్ అవుద్ది. ఈ OF నుంచి మనం బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక OF ఉంది అండ్ ఇక్కడ ఒక OB ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి. సో హై ప్రాబిలిటీ సెటప్ నేను తీసుకుంటా విజయ్ అనుకుంటే, సో మనం ఏం చేయొచ్చు అంటే మార్కెట్ దీనిపైన బాడీతో క్లోజ్ అయిన తర్వాత మనం అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? కాదు కంటిన్యూ చేసేద్దాం అనుకుంటే ఇదిగో దీనిపైన బాడీతో క్లోజ్ అయిన తర్వాత మనం ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో నేనేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మార్కెట్ ఈ OBకి ట్యాప్ అయ్యి రీట్రేస్మెంట్కి వచ్చి కింద ఏదైనా OF ఉంటే ఆ OFకి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఇది నేను ఇప్పుడు ప్లాన్ చేస్తుంది. ఓకేనా? అర్థమైందా గైస్? OF అంటే OF అంటే ఆర్డర్ ఫ్లో. OF అంటే ఆర్డర్ ఫ్లో అనమాట. ఓకేనా? OF ఇక్కడ వద్దు, మీకు చాట్ బాక్స్ పెడుతున్నా, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది గైస్ నా ప్లాన్. ఓకేనా? సో చూద్దాం మార్కెట్ ఏ విధంగా మూవ్ అయితే మనం ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటూ ప్రొసీడ్ అవుదాం. ఓకేనా? సో గైస్ గుర్తుపెట్టుకోండి, మంచి సెటప్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం మన బాధ్యత అనమాట. ఓకేనా? సో మంచి సెటప్ వస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. చెత్త సెటప్ దగ్గర ట్రేడ్ తీసుకోవద్దు, అది మనకి మంచిది కాదు, మన సైకాలజీ మీద గట్టి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నిన్న మనకి బ్రేక్ ఈవెన్ సెట్ అయ్యాయి, ఇది కూడా బ్రేక్ ఈవెన్, ఇది కూడా బ్రేక్ ఈవెన్. ఓకేనా? సో ఇప్పటికీ మార్నింగ్ నుంచి నాకు ఒక్క సెటప్ కూడా కనపడలేదు. ఓకేనా? సో నేను ఈ సెటప్ కోసం వెయిట్ చేసిన. ఓకే, US100. సో గైస్ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. NAS 100, US100 అన్న NAS 100 అన్న ఒకటే మనకి. సో యాజ్ ఆఫ్ నౌ NAS 100 కాస్త అవాయిడ్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే 8 PM క్యాండిల్ అనేది మనకి చాలా దారుణంగా మూవ్ అవుతుంది. సో నిన్న మీకు చూపించాను కదా, కిందకి ఎంత స్పీడ్గా అయితే పడిందో అంతే స్పీడ్గా పైకి వెళ్ళిపోయింది. ఓకేనా? సో మనం 8 PM తర్వాతే ప్లాన్ చేద్దాం. ఓకేనా? బిఫోర్ ఏం వద్దు. నెక్స్ట్ వెంకట్ AUD/USD ఒకసారి చూడండి. ఓకే, సో వెంకట్ AUD/USD ఏమైనా మనకి మంచి సెటప్స్ వస్తున్నాయి. ఓకేనా? సో మన టాప్ డౌన్ అనాలిసిస్ చూసుకుంటూ వద్దాం. 1 minute. సో AUD కొంచెం రీట్రేస్మెంట్కి వస్తే మంచిది. ఓకేనా? యా, సో మన హయ్యర్ టైం ఫ్రేమ్కి వద్దాం. సో చూడండి, హయ్యర్ టైం ఫ్రేమ్ ఏమైంది, కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది గైస్. ఓకేనా? హయ్యర్ టైం ఫ్రేమ్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. ఓకేనా? సో కొంచెం మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో
H4 వద్దాం. సో H4 చూడండి, ఐ మీన్ M15 సింక్ అయిపోతున్నట్టుంది ఇక్కడ. 1 మినిట్ గైస్. సో మనం ఇప్పుడు ఒకసారి H4 చెక్ చేద్దాం, ఓకేనా. సో H4 మనకి ఏం చూపిస్తుంది అనేది ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది చూడండి, ఇది మనకి BOS పాయింట్ అండ్ ఇది మనకి చాక్ పాయింట్, ఓకేనా. సో H4 కన్నా మార్కెట్ ఏం చేసింది, మన ఓబీకి ట్యాప్ అయ్యి అక్కడ కన్సాలిడేషన్గా ఉంది, ఓకేనా. సో నేను మీకు అదే చెప్పాను, ఏయుడి కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది అని చెప్పి. సో ఇంచుమించుగా చూడండి, Feb 13 నుంచి Feb 25, ఓకేనా. ఇంచుమించుగా మనకి 12 డేస్ మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది, పెద్ద మూమెంటం ఏంటి ఇవ్వడం లేదు. దట్ టు మనం చెక్ చేస్తుంది H4 అనమాట, ఓకేనా. సో యాజ్ ఆఫ్ నౌ H4గా మనకి ఏం కనపడుతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అనేది అయ్యింది, ఓకేనా. ఇక్కడ ఎక్కడ ఈసీ పైన బాడీతో క్లోజింగ్ కనబడడం లేదు మనకి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్గా మార్కెట్ అనేది ఈసీ పైన బాడీతో క్లోజ్ అయింది అనుకుందాం, ఓకేనా. సో క్లోజ్ అయితే ఇది మనకు ఒక ఓఎఫ్గా ఫామ్ అవుతుంది, ఓకేనా. సో ఇది ఒక ఓఎఫ్గా ఫామ్ అయితే మార్కెట్ ఏమైంది, మన ఓఎఫ్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్తుంది, ఓకేనా. సో ఇది మనం దేన్ని ఇండికేట్ చేస్తుంది, XAU అనేది అప్ సైడ్కి మూవ్ వచ్చి ఏయుడి అనేది అప్ సైడ్కి మూవ్ అవుతుంది అన్న ఇండికేషన్ మనకి ఇక్కడ ఇస్తుంది, ఓకేనా. సో టెక్నికల్గా H4 ఏం చెప్తుంది, అప్ సైడ్కి మనం షిఫ్ట్ అవుతున్నాం, ఓకేనా. సో ఇంకా పర్ఫెక్ట్గా అంటే దీనిపైన బాడీతో క్లోజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా మనం డిసైడ్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ మనకి M15 కూడా గుర్తుపెట్టుకోండి, ఒక సెటప్ ఫామ్ అయింది గోల్డెన్ జోన్ బేస్డ్గా. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి అని చెప్పాను, బికాజ్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ స్వీప్ అయింది కాబట్టి, ఓకేనా. సో ఇది కూడా చెక్ చేసుకోండి. మన M15కి వద్దాం, ఓకేనా. సో M15 మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, మనకి మంచి ఎంట్రీస్ ఉన్నాయి M15 కన్నా. సో జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో M15 మనం సెటప్ ఓపెన్ ఇండికేటర్ బేస్డ్కి వెళ్ళిపోదాం, మొత్తం స్ట్రక్చర్ మ్యాపింగ్ చేయడం కష్టమైపోద్ది. సో యా, సో మనకి M15 ఇక్కడ బై సెటప్ వచ్చింది, ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది, ఓకేనా. ఇదంతా ఒక ఓఎఫ్ అవుద్ది, ఓకే. సో ఇక్కడ M15 మనకి మల్టిపుల్ ఓఎఫ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఇన్ కేస్ మార్కెట్ ఈ ఓఎఫ్కి ఇక్కడికి వచ్చి ఓఎఫ్కి ట్యాప్ అయి కంటిన్యూ అయితే అది హై ప్రాబిలిటీ అనమాట, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్న ఓఎఫ్కి టచ్ అయితే హై ప్రాబిలిటీ. ఇది ఎందుకు, ఈ ఓఎఫ్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు అంటే ఇది కన్సాలిడేషన్ అయ్యింది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనకి లిక్విడిటీ ఉంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఓఎఫ్ అనేది హై ప్రాబిలిటీ ఓఎఫ్, ఓకేనా. సో ఇక్కడ ఈ ఓఎఫ్ నుంచి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ H4 నుంచి స్వీప్ అయ్యి వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ తగ్గించుకుందామంటే తగ్గించుకోండి. అండ్ చూడండి, మనకి ఎంట్రీస్ కూడా ఇక్కడ మనకు కనబడతాయి, ఓకేనా. సో మనం గోల్డెన్ జోన్స్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ కూడా వచ్చింది, మన ఇండికేటర్ బేస్డ్గా కూడా ఓకేనా. సో నేనైతే ఈ జోన్ దగ్గర ఇంట్రెస్టెడ్గా ఉన్నా, మార్కెట్ ఈ జోన్కి ట్యాప్ అయితే ఇక్కడ నేను ఖచ్చితంగా ట్రేడ్ ప్లాన్ చేస్తాను, ఓకేనా. చూడండి, సో బై పేమెంట్కి స్టాప్ లాస్ మధ్యన ఓఎఫ్ కూడా ఉంది, ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే ఇక్కడ నుంచి లిక్విడిటీ హంట్ అంటే స్టాప్ లాస్ హంట్ మొత్తం క్యాప్చర్ చేసి ఈ పిఓకి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఓకేనా. సో USD అర్థమైంది కదా, మనం బై సైడే ఉన్నాం, బయింగ్ ఆపర్చునిటీ ఏది వచ్చినా కూడా మనం క్యాప్చర్ చేద్దాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ US100 ఒకసారి చెక్ చేసేద్దాం. సో గాయస్, నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే అనాలిసిస్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ మనం డిస్కషన్ చేసుకుందాం, ఓకేనా. సో మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం, NAS 100. సో నిన్న గుర్తుందా, నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. సో మార్కెట్ ఎప్పుడైతే మన పిఓఐ దగ్గర ఎక్కువసేపు కన్సాలిడేషన్ అవుతుందో, సో అక్కడ మనం డిసైడ్ అవ్వచ్చు ఆ పిఓఐ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్కువసేపు కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే నాస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుంది అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది, ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్ మనం బుల్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ H4కి వద్దాం.
1 మినిట్ గైస్. సో ఇది తీసేస్తున్నాను ఇది. ఓకేనా. సో H4 చూసుకోండి, ఇక్కడ H4 మనకి ఇంపార్టెంట్. మార్కెట్ ఏమైంది, సో మనం దీని కింద బాడీతో క్లోజ్ అయితే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్, ఐ మీన్ షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనేది ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ అనాలిసిస్ అనమాట. బట్ క్లోజ్ అవ్వకుండా అప్ సైడ్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడ తీసేద్దాం. ఓకేనా. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మన ఇంపార్టెంట్ జోన్కి ట్యాప్ అవుతుంది. ఓకేనా. సో మార్కెట్ ఏమవుతుంది, ఇంపార్టెంట్ జోన్కి ట్యాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే, సో ఇక్కడ మనకి ఏదైనా కన్ఫర్మేషన్స్ ఇస్తే షార్ట్ చేద్దాం. ఓకేనా. సో కన్ఫర్మేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇన్ కేస్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ జోన్ని కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే మనం చక్కగా బై సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి D1 సపోర్ట్ చేస్తుంది, H4 సపోర్ట్ చేస్తున్నట్టుగా. ఓకేనా. సో చూడండి మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉంది. ఓకేనా. సో సడన్ మూవ్స్ వస్తున్నాయి, కానీ మూవ్స్ వచ్చిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మనకి 8 PM క్యాండిల్స్ నుంచి మెజారిటీగా వస్తున్నాయి. ఓకేనా. ఇది 8 PM క్యాండిల్, ఇది 8 PM. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, 8 PM క్యాండిల్స్ మూవ్స్ ఇచ్చేసి మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో స్లోగా బై సైడ్కి షిఫ్ట్ అవుతుంది మార్కెట్ అయితే. అండ్ మన M15కి వద్దాం. సో M15కి వస్తే ఏమవుతుందో కొంచెం జాగ్రత్త చూడండి. ఓకేనా. సో ఇది మన 8 PM క్యాండిల్ అనమాట. నిన్న హెవీగా కిందకు వచ్చింది, అంతే స్పీడ్గా పైకి వెళ్తుంది. ఓకేనా. సో మనకి ట్రేడ్ ఆపర్చునిటీ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో మార్కెట్ ఇక్కడ M15 మన BOS ఇచ్చింది. ఓకేనా. సో మన టెక్నికల్గా మనకి 2 BOS ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తున్నాం ఇక్కడ. సో యా, సో మార్కెట్ BOSని స్వీప్ చేసి ఇక్కడ బాడీతో క్లోజ్ అయింది. సో దీన్ని మన IDM అనుకోవచ్చు. ఓకేనా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మల్టిపుల్ OFs అయితే ఉన్నాయి. ఓకేనా. సో టెక్నికల్గా అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ OF అనేది స్ట్రాంగెస్ట్ OF అనమాట. ఓకేనా. ఎందుకు ఇది స్ట్రాంగెస్ట్ OF విజయ్ అంటే, ఇది కరెక్ట్గా లిక్విడిటీ కింద ఉంది. ఓకేనా. అంటే సో మార్కెట్ ఏం చేయొచ్చు, ఇక్కడ లిక్విడిటీ మొత్తాన్ని హంట్ చేసి దీనికి ట్యాప్ అయ్యి పైకి వెళ్ళవచ్చు. కాకపోతే జోన్ చాలా వైడ్గా ఉంది, చెక్ చేసుకోండి అది కూడా. ఓకేనా. అండ్ అది కాకుండా ఇక్కడ మనకి ఇంకొక OF కూడా ఉంది. ఓకేనా. సో దీన్ని కూడా మనం ఒక చిన్న మైనర్ OF అనుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ కూడా ఒక OF ఉంది. సో చూడండి మల్టిపుల్ OFs ఉన్నాయి. సో ఇవన్నీ హై ప్రాబిలిటీ OFs కాదు. ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ OF మాత్రమే హై ప్రాబిలిటీ OF, ఇవి కావు. ఓకేనా. బట్ మార్కెట్ మూమెంట్ అనేది 8 PM తర్వాత స్పీడ్గా ఉంటుంది కాబట్టి నేనేంటి ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఇన్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్కి వస్తే వీటన్నిటిని స్వీప్ చేసి ఇక్కడున్న OF నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఓకేనా. సో అర్థమైంది కదా గైస్. సో మనం బై సైడ్ చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఈ POI ట్యాప్ అయితే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో అనాలిసిస్ పెట్టేస్తున్నా పక్క పక్కన. సో చూసుకోండి. సో ఓకే. సో 1 by 1 ఆన్సర్ చేసుకుంటూ వస్తాం. సో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకేనా. నేను 1 by 1 ఆన్సర్ చేసుకుంటూ వస్తా. సో ఫస్ట్, బైనరీ ట్రేడింగ్ అనేది నిజమా స్కామా? సో సూర్య ఒక పాయింట్ గుర్తుపెట్టుకో,
ఇంతసేపు మన అనాలిసిస్ చేసాం కదా, నేను ఎక్కడ కూడా నెక్స్ట్ క్యాండిల్ అనేది అప్ సైడ్ అవుతుందా డౌన్ సైడ్కి వస్తుందా అని చెప్పలేదు నేను. ఓకేనా? సో ఈ జోన్కి వస్తే ఈ జోన్ నుంచి మూవ్ అవ్వచ్చు అని చెప్పాను తప్ప, సో ఆ జోన్ ట్యాప్ అయిన వెంటనే మూవ్ అవుద్దా, కన్సాలిడేషన్ అయిన తర్వాత మూవ్ అవుద్దా అనేది నేను చెప్పలేను, నేనే కాదు ఎవడు కూడా. ఓకే? సో అక్కడ ఆ పెర్స్పెక్టివ్ చూడు, బైనరీ ట్రేడింగ్ అనేది స్కామ్. ఓకేనా? అట్ ది ఎండ్ నువ్వు ఆడు 1:1 కూడా ఇవ్వడు నీకు, 1:0.8 ఎంత ఇస్తాడు. సో నీ విన్నింగ్ పర్సంటేజ్ అనేది 70-80% అబవ్ ఉంటేనే నువ్వు అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అంత పర్సంటేజ్ అనేది ఎక్కడ ఉండదు. ఓకే? సో నా పర్స్పెక్టివ్ చెప్తున్నా, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకేనా? సో బైనరీ ట్రేడింగ్ అనేది స్కామ్. ఓకే? సో కొంతమంది నాతో డిబేట్ చేయొచ్చు, అది మీ ఒపీనియన్ అది. ఓకేనా? నా ఒపీనియన్ నేను చెప్తున్నా. సో నెక్స్ట్, ఎస్, నా ఎగ్జాక్ట్గా అదే అయింది. ఎస్టర్డే మనం చూసాం కదా వెంకట్, ఈ క్యాండిల్ అనమాట. ఓకేనా? సో ఇది ఎంత డేంజరస్ క్యాండిల్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడింది. ఓకేనా? సో ఇక్కడ బై చేసిన ప్రతి ఒక్కటి స్టాప్ లాస్ హంట్ చేసింది. సో పోనీ ఇక్కడ సెల్ చేసిన స్టాప్ లాస్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ క్యాప్చర్ చేసింది. పోనీ ఇక్కడ కూడా మరి రీట్రేస్మెంట్కి వచ్చి బై చేసిన స్టాప్ లాస్ హంట్ చేసింది. ఓకేనా? ఇది మోస్ట్ డేంజరస్ మూవ్మెంట్ అనమాట. అందుకే నేను చెప్పా 8 PM అయ్యేంత వరకు మనం ట్రేడ్స్ ప్లాన్ చేయొద్దు అని చెప్పి. ఓకేనా? అండ్ గుడ్ ఈవినింగ్ భాను. అండ్ అన్న కోర్స్ చెయ్యన్నా. సో మనం ఆల్రెడీ 1-to-1 సెషన్ చెప్తున్నాను. సో కోర్స్ 3.4 మీద వర్క్ చేస్తున్నా. సో టైం పడుతుంది భాను కాదు. సో సూర్య కొంచెం టైం పడుతుంది, మంచిగా చేద్దాం. ఓకేనా? ఇప్పటివరకు అయితే ఏం ఐడియాస్ లేవు నాకు. అండ్ ఐడిఎం అంటే ఏంటి? సో ఐడిఎం అనేది ఎస్ఎంసి యూజ్ చేసే వన్ ఆఫ్ ద వర్డ్ అనమాట. ఓకేనా? సో నేను ఎస్ఎంసి బేస్డ్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటా. ఎస్ఎంసి అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. ఓకేనా? సో ఎస్ఎంసి హైబ్రిడ్ ఎస్ఎంసి అంటాం, దాంట్లో మనకి ఐడిఎం అనే పదం ఉంటుంది. ఓకే గైస్, అర్థమైందా అనాలిసిస్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో గాయస్ స్పీడ్గా లైక్ చేయండి, తక్కువ మందే లైక్ చేసి ఉన్నారు. ఓకేనా? స్పీడ్గా మినిమం ఒక 20 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? సో ప్లీజ్ సెండ్ మీ ల్యాప్టాప్ వాల్ పేపర్. అది ఎక్కడుందో ఐడియా లేదు బ్రో, ఎన్నో వాల్ పేపర్స్ ఉంటాయి. ఒకసారి నాకు వాట్సాప్లో డిఎం చేయి, నేను చెక్ చేస్తా, ఏదైనా ఉంటే పంపిస్తాను. వద్దని ఆల్రెడీ అనాలిసిస్ చేసాను, వద్దని కొంచెం బ్యాక్ కేబుల్ చెక్ చెయ్యు. ఓకేనా? సో సేమ్ మన ఎక్స్ఐ ఉన్న బై సైడే ఉన్నాం, బై సైడ్ ఏదైనా ఆపర్చునిటీ దొరికితే మనం క్యాప్చర్ చేద్దాం. సో నాస్ కూడా సేమ్ అనమాట, కాకపోతే నాస్ ఏమైందంటే H4గా ఉన్న పీఓకి ట్యాప్ అవుతుంది. సో ఆ పీఓ బ్రేక్ అయిన తర్వాత మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? అండ్ నాస్ ఏమైందంటే ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది. సో ఇన్ కేస్ ట్రెండ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే మార్కెట్ ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో సో నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేయి, నేను పంపిస్తాను వాల్ పేపర్ మీకు అక్కడ. సో ప్రశాంత్ గోల్డ్ చెప్పండి బ్రో. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, గోల్డ్ మనం బై సైడ్ ఉన్నాం. ఓకేనా? సో బయింగ్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే బై చేద్దాం. సో నేనేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మార్కెట్ ఈ జోన్ని, ఈ హైని బ్రేక్ చేసి
ఈ ఓబీకి ట్యాప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడ ఓఎఫ్ ఫామ్ అవుతుంది కదా, ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక ఓఎఫ్ కూడా ఉంది. ఓకేనా? ఈ ఓఎఫ్ బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ప్లాన్ చేస్తే అది హై ప్రాబిలిటీ అవుద్ది. ఓకేనా? అండ్ యా, సో ఇది మన యాజ్ ఆఫ్ నౌ ప్లాన్. సో సుజిత్ అన్న ఇండికేటర్ కూడా యూఎస్టీ జేపీవైకి గోల్డెన్ జోన్ సిగ్నల్ వచ్చింది. బట్ ఇఫ్ ఐ ఓపెన్ దట్ హోండా గోల్డెన్ జోన్స్ కొన్ని కనపడ్డాం అయితే. అవునా? యూఎస్డి జేపీవై, ఐ థింక్ యూఎస్డి జేపీవై జస్ట్ ఎవట్ వచ్చింది అనుకుంటా. సో ఒకసారి చెక్ చేస్తున్నాను. యూఎస్డి జేపీవై హోండాయే కదా నా చెక్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ సెటప్ ఉండదు సుజిత్. ఓకేనా? సో జస్ట్ ఎవట్ వచ్చింది, సెటప్ ఉందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పి. ఓకేనా? ఇక్కడ మన సెటప్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ చూడు ఒక సైడ్ ఆపోజిట్గా ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి సెటప్ ఉండదు, జస్ట్ ఎవట్ వచ్చింది, క్రాస్ వెరిఫై చేసుకోండి అని చెప్పి. ఓకేనా? అండ్ యా, సో అన్న ఈసీ విత్ ఓఎఫ్ ఎలా ఎంట్రీ ప్లాన్ చేయాలి? ఈసీ మీన్స్, సో ఈసీ మీన్స్ ఎంట్రీ చాక్ అనమాట సందీప్. ఓకేనా? దాన్ని ఎంఎస్ఎస్ అనొచ్చు, చాక్ అనొచ్చు, ఎఫ్టిఎఫ్ చాక్స్ అనొచ్చు, నీ ఇష్టం. ఈసీ అంటే నా పర్స్పెక్టివ్ కూడా ఎంట్రీ చాక్. ఓకేనా? సో సేమ్ మన పిఓసి ట్యాప్ అయినప్పుడు కన్ఫర్మేషన్ చెక్ చేస్తాం కదా, సేమ్ అదే కన్ఫర్మేషన్ అక్కడ చెక్ చేస్తాం. నవీన్, నవీన్ ఈ బుక్ హెచ్డిఎఫ్ ఎనాలిసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. చేస్తాను నవీన్. ఓకేనా? టాప్ డౌన్ ఎనాలిసిస్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాక్సిమం. ఓకే. అండ్ శ్రీను నువ్వు పెట్టిన మెసేజ్ చూడు రిమూవ్ అయిపోయింది, ఒకసారి ఇంకొకసారి అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా గోల్డ్ మనం ఓఎఫ్కి కదా రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఓబీకి రెస్పెక్ట్ ఇవ్వము కదా. ఎస్. సో సీన్ ఇక్కడ నేను ఓబీకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఓబీ అనేది వెయిట్ వేస్మెంట్కి వచ్చే ఛాన్సెస్ని, ఐ మీన్ ఓబీకి ట్యాప్ అయ్యి వెయిట్ వేస్మెంట్కి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను తప్ప, నువ్వు అబ్జర్వ్ చేస్తే నా ప్లాన్ ఏంటి అంటే, సో మార్కెట్ ఇక్కడ ఒక ఓఎఫ్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్ ఇలా వచ్చి మన ఓబీకి ట్యాప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడున్న ఓఎఫ్కి ట్యాప్ అయ్యి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తున్నా. ఈ విధంగా వస్తేనే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకేనా? సో మీకు అందరికీ తెలుసు ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఓబీ. ఓకేనా? సో మన ఓఎఫ్కే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకేనా? జీబీపీఎస్డి ఒకసారి చెక్ చేద్దామా? సో ఈయూ అవ్వచ్చు, ఈయూ అనుకుంటా. అసలు మార్కెట్ బిఓఎస్ కానీ చాక్ కానీ బ్రేక్ అవ్వకుండా బిట్వీన్ ఉండిపోయింది అనమాట. ఓకేనా? సో ఇది చూడండి, ఇది ప్రీవియస్గా ఫామ్ అయిన డబుల్ ఇంటర్నల్ చాక్. ఓకేనా? సో ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ కాదు, మల్టిపుల్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకేనా? ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది మెయిన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ మెయిన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ వల్ల ఇంకొక ఇంటర్నల్ బిఓఎస్. సో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది ఈయూ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా? సో మంచి సెటప్ అంటే మంచిగా అర్థమైతేనే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. నాకు తెలిసి కొన్ని డేస్ మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది ఈయూకి. సో సేమ్ విత్ జీబీపీ ఆల్సో. సో జీబీపీ మనం హై
హెచ్డిఎఫ్ నుంచి టాప్ డౌన్ అనాలిసిస్ చేద్దాం, ఓకేనా. సో మనం నిన్న గీసుకున్న పీఓఐ చూడండి, ఇన్ కేస్ ఈ పీఓఐ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి కింద పడుతుంది అని చెప్పాను. ఇక్కడ ఈసీ ఇచ్చింది, ఇక్కడ మన పీఓఐ ట్యాప్ అయి కంటిన్యూ అయిపోయింది, ఓకేనా. సో తీసేద్దాం, ఇవన్నీ తీసేద్దాం. సో మనం టాప్ డౌన్ అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మన హయ్యర్ టైం ఫ్రేమ్కి వస్తే, సో హయ్యర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏమైంది, ఇంపార్టెంట్ ఓబీకి ట్యాప్ అయింది, అక్కడ నుంచి మార్కెట్ స్లోగా అప్ సైడ్కి వెళ్తుంది, ఓకేనా. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మార్కెట్ ఈ జోన్కి ట్యాప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓకేనా. అండ్ H4కి వద్దాం. M15 సింక్ అయిపోతుంది, జస్ట్ 1 minute. సో H4కి వద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది కూడా ఇంచుమించుగా ఇంటర్నల్ స్ట్రక్చర్లోనే ఉంది, ఓకేనా. సో మన H4 కూడా ఏంటి ప్లాన్ చేసాము అంటే, మార్కెట్ ఈ ఇక్కడ కనిపిస్తున్న పిఓకి ట్యాప్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ కూడా చూడండి కన్సాలిడేషన్ అవుతుంది, అంటే 1 వీక్ అవుతుంది, లాస్ట్ వెడ్నెస్డే నుంచి ఇప్పటికి అదే జోన్లో ఉంది, ఓకేనా. సో చెక్ చేసుకోండి, ఓకేనా. సో మన ఈ పిఓఐ ట్యాప్ అయితే ఇక్కడ నుంచి కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఈ పిఓఐకి ఇంపార్టెన్స్ ఇద్దాం, బట్ అగ్రెసివ్గా వద్దు, ఎందుకంటే కన్సల్టేషన్ అవుతుంది కదా, ఎక్కువ కన్సల్టేషన్ అయితే ఆ పిఓఐ అనేది వీక్ అయిపోద్ది. సో మనకి కన్ఫర్మేషన్ వస్తేనే ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ఓకేనా. అండ్ M15కి వద్దాం. సో M15 కొంచెం చూడండి కన్ఫ్యూజ్డ్గా ఉంది, ఓకేనా. సో ఇవన్నీ తీసేద్దాం, ఫ్రెష్గా ఒకసారి అనాలిసిస్ చేద్దాం, ఓకేనా. సో ఇండికేటర్ ఆన్ చేద్దాం, అది ఆటోమేటిక్గా డ్రా చేసి పెట్టేస్తుంది, ఓకే. సో సో ప్రీవియస్ స్ట్రక్చర్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా. గుడ్ ఈవినింగ్ సుమంత్, ఏమి ఈ మధ్యన వెయిట్గా వస్తున్నా. సో ఇది మన ఐడియా, అండ్ ఇది మనకి బిఓఎస్ పాయింట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడ బిఓఎస్ కింద బాడీతో క్లోజ్ అవ్వలేదు, ఓకేనా. క్లోజింగ్ అనేది ఇక్కడ ఇచ్చింది అనుకుంటా, ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నా, ఓకేనా. జస్ట్ ఒకసారి ఇండికేటర్ ఆన్ చేసి క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ స్వీప్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇది మనకి బిఓఎస్ అవుతుంది, ఇక్కడ మనకు క్లోజింగ్ ఇచ్చింది, ఓకేనా. సో ఇది మన బిఓఎస్ పాయింట్. సో ఇది మనకి బిఓఎస్ అయితే మనకి ఆ టైంకి, ఓకేనా, ఇది మనకి ఐడిఎం కింద కన్వర్ట్ అయ్యింది అనమాట, ఓకేనా. సో ఇది మనకి ఐడిఎం అయింది, బట్ మార్కెట్ ఐడిఎం తీసుకోవడానికి వచ్చి ట్యాప్ చేయకుండా స్వింగ్లోని బ్రేక్ చేసింది, ఐడిఎం అనేది ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది, ఓకేనా. అండ్ మార్కెట్ మన ఐడిఎంని ఇక్కడ క్యాప్చర్ చేసింది, సో ఆ ఐడిఎం క్యాప్చర్ చేసింది కాబట్టి దీన్ని మనం బిఓఎస్ అంటాం, ఓకేనా. అండ్ ఇక్కడ మార్కెట్ బిఓఎస్ కింద బాడీతో క్లోజ్ అయ్యింది. సో 1 సెకండ్ ఇది మనకి ఐడిఎం అవుతుంది, అండ్ ఇది ఐడిఎం అయితే ఇది మనకి బిఓఎస్. సో ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉందో చెప్తా. ఇక్కడ ఐడిఎం తీసుకొని ప్రీవియస్గా ఉన్న చాక్ పైన, సో మార్కెట్ ఏమైంది, ప్రీవియస్గా ఉన్న చాక్ పైన బాడీతో స్వీప్ చేసి ఆ పైన క్లోజ్ అయిపోయింది, ఓకేనా. సో ఇక్కడ పార్షియల్గా ట్రెండ్ చేంజ్ అయినట్టే, అండ్ ఇక్కడ చాక్ని స్వీప్ చేసింది, ఇక్కడ బాడీతో క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మార్కెట్ మనకి చాక్ ఇచ్చింది, చూడండి కావాలంటే ఇండికేటర్ ఆన్ చేస్తాం. సో ఇది ఐడియం అయితే ఇక్కడ చాక్ స్వీప్ ఇక్కడ చాక్ ఇచ్చింది, ఓకేనా. సో చాక్ ఇచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ చాక్ తీసుకున్న తర్వాత మనకి ఇది ఐడియం అవుద్ది, ఓకేనా. సో మార్కెట్ ఐడియం తీసుకోవడానికి డౌన్ సైడ్కి వచ్చి ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. సో ఈ ఐడియం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది, ఓకేనా. సో మార్కెట్ ఎప్పుడైతే మన ఐడియాని ట్యాప్ చేసిందో అబౌవ్ హై మన హై అంటాం, అండ్ అదే మన బిఓఎస్ పాయింట్, ఓకేనా.
సో బట్ మార్కెట్ ఏం చేసింది, డౌన్ సైడ్కి వచ్చి ఈ బీఓఎస్ కింద క్లోజ్ అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేద్దాం, కంటిన్యూషన్ చేద్దాం. ఓకేనా. సో మార్కెట్ 1 సెకండ్ బీఓఎస్ ఇచ్చింది, ఇక్కడ ఐడిఎం ఉంది. మార్కెట్ ఐడియం తీసుకోవడానికి అప్ సైడ్ వచ్చి రౌండ్ బ్రేక్ చేసింది. ఐడియం ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. అండ్ 1 సెకండ్ ఐడియం తీసుకోవడానికి వచ్చి రౌండ్ బ్రేక్ చేసింది. ఐడియం ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యింది. సో మార్కెట్ మన ఐడిఎంని స్వీప్ చేసింది. అండ్ ఇది మనకి బీఓఎస్ పాయింట్ అవుద్ది. సో యా, సో మార్కెట్ ఏం చేసింది, ఈ బీఓఎస్ పైన క్లోజ్ అవ్వకుండా అప్ సైడ్ ఉన్న బీఓఎస్ పైన బాడీతో ఇక్కడ క్లోజ్ అయింది. అంటే 1 సెకండ్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయింది. ఓకేనా. సో కంటిన్యూషన్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. సో బీఓఎస్ ఇచ్చింది. అండ్ బీఓఎస్ ఇచ్చినప్పటికీ ఇది మనకి ఇంచుమించుగా ఇదే మనకి ఐడిఎం అవుద్ది. ఓకేనా. కాకపోతే ఐడిఎం అనేది షిఫ్ట్ అయ్యింది. పైన చూడండి, ఐడిఎం తీసుకోవడానికి డౌన్ సైడ్కి వచ్చి ఇక్కడున్న హైని ఇక్కడ బ్రేక్ చేసింది. సో ఈ ఐడిఎం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షిఫ్ట్ చేసాం. సో మార్కెట్ ఎప్పుడైతే మన ఐడిఎంని ట్యాప్ చేసిందో 1 సెకండ్ అబౌవ్ హైని మన హై అంటాం. అండ్ అదే మనకి బీఓఎస్ పాయింట్ అవుద్ది. ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ మన బీఓఎస్ని స్వీప్ చేసింది. స్వీప్ చేసి డౌన్ సైడ్కి వచ్చింది. 1 సెకండ్ ఇది మన న్యూ బీఓఎస్. ఓకేనా. సో యా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో ఇక్కడ నేను ఒక బీఓఎస్ ఇచ్చున్నా. ఓకేనా. సో జస్ట్ ఒక్కసారి మనం ఏం చేద్దామంటే H4తో ఒకసారి సింక్ చేసుకుందాం. ఓకేనా. సో H4 పొజిషన్ ఏంటి అనేది మర్చిపోయాను నేను, ఒకసారి చెక్ చేసుకుందాం. సో D1 అనేది పిఓఐ ట్యాప్ అయ్యి స్లోగా అప్ సైడ్ అవుతుంది. మనకి H4 కూడా ఇక్కడ ఒక పిఓఐ, ఇది ఇన్సైడ్. ఓకేనా. ఇన్సైడ్ అంటే అంత పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ ఒక పిఓఐ ఉంది. ఈ పిఓఐ అనేది D1కి సింక్ అవుతుంది చూడండి. ఓకేనా. సో ఈ పిఓఐ అనేది D1కి సింక్ అవుతుంది, H4కి సింక్ అవుతుంది. అండ్ ఇది మనం కొంచెం M15 చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇది M15 దగ్గర ఉంది. సో మనం బైసెట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. ఎందుకంటే ఈ పిఓఐ అనేది అంత స్ట్రాంగ్ పిఓఐ కాదు. ఓకేనా. సో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సో మనం M15 కూడా బై సైడ్ ఆపర్చునిటీస్ ఏవైనా దొరికితే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి అన్ని పిఓఐస్ అనేవి మిటిగేట్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా. సో కొత్తగా ఏదైనా పిఓఐ వస్తే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో ఎస్ గైస్, సో అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్వీప్ అయ్యింది, ఇక్కడ ఈసీ ఇచ్చింది, ఇదంతా ఓఎఫ్ అనుకోవచ్చు. మార్కెట్ ఈ ఓఎఫ్ ట్యాప్ అయ్యి రియాక్ట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇంత టాప్గా ఉండేటప్పుడు, ఓకేనా, ఇంత టాప్గా బై చేయకూడదు. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో సెట్ కాదు మనకి. ఓకేనా. సో మంచి ఆపర్చునిటీ వస్తే బై చేద్దాం. సో మనం బై సైడే ఉన్నాం GBP/USD. ఓకేనా. సో ఓకే గైస్, చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. ఓకేనా. అండ్ మనకి USD JPY ఎవెట్ వచ్చింది. ఒకసారి USD JPY ఎవెట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకేనా. USD JPY అయినా ఇందాకేదో మనకి ఎవెట్ వచ్చింది కదా, EUR JPY. సో ఎక్కడ ఉంది, సో EUR JPY అనాలిసిస్ చేద్దాం. సో ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్ ఇది. ఓకేనా. ఓకే. సో యా ఫైన్, ఇక్కడ చూడండి మనం ఓఎఫ్ కూడా ఆన్ చేసుకుందాం. సో ఆర్డర్ ఫ్లోస్. సో ఇక్కడ మనకి బై లిమిట్ ఇచ్చాడు, స్టాప్ లాస్ ఇచ్చాడు. యా, అట్ సేమ్ టైం ఇక్కడ మనకి ఓఎఫ్ కూడా ఉంది. ఓకేనా. సో ఐ థింక్ స్కాప్స్ ఎందుకు ఓపెన్ అవుతున్నాయి ఇండికేటర్లోనా. ఓకే. సో ఇక్కడ మనకి ఓఎఫ్ కూడా ఉంది. ఓకేనా. సో ఇది ఒక మంచి సెటప్ గైస్, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మంచి సెటప్. ఓకేనా. సో లోడింగ్ అవుతుంది ఇండికేటర్. ఇంకా ఐ థింక్ ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది, ఇది కూడా ఒక ఓఎఫ్ కిందగా కౌంట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా.
సో ఇక్కడ ఓఎఫ్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఎస్ అఫ్ కోర్స్ మనం ఈ ట్రేడ్ మనం ప్లాన్ చేయొచ్చు, బట్ మార్కెట్ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇండికేటర్ బేస్డ్ ట్రేడ్ ఇది, ఓకేనా. సో మనం ఒకసారి H4 కూడా చెక్ చేసేద్దాం. సో H4 ఏమవుతుంది, మన చాక్ని స్వీప్ చేసుకొని అప్ సైడ్కి వెళ్తుంది. ఇన్ కేస్ రీట్రేస్మెంట్కి వస్తే ఇదే దానికి మంచి జోన్, ఓకేనా. సో H4 పర్స్పెక్టివ్గా మనం చెక్ చేసుకున్నా కూడా సో మనం బై సైడే ఉన్నాం, ఓకేనా. సో యా చూసుకోండి ఇక్కడ మల్టిపుల్ వేవ్స్ ఉన్నాయి. సో H4 పర్స్పెక్టివ్ చూసినా మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. వెయిట్ గస్, ఓకే. సో ఇక్కడ పిఓఐ ట్యాప్ అయి డౌన్ సైడ్కి వస్తుంది కాబట్టి రిస్క్ తగ్గించేద్దాం, ఓకేనా. సో దీన్ని మనం బి సెటప్ కింద తీసుకుందాం, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ H4 పిఓఐకి ట్యాప్ అయి వస్తుంది, ఇక్కడ ఒక ఓఎఫ్ ఉందన్నమాట, ఓకేనా. సో ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి గైస్, ఎందుకంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ఓఎఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, ఓకేనా. సో తీసుకుందామంటే రిస్క్ తగ్గించుకొని తీసుకోండి. అండ్ ఇంకొక ఎఫెక్ట్ కూడా వచ్చింది, అది కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసేద్దాం. క్యాట్ జేపీవై. సో అన్ని జేపీవైస్ అన్నీ ఒకేలా మూవ్ అవుతున్నాయి, ఓకేనా. సో ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది అండ్ సో ఒకసారి చెక్ చేద్దాం, అండ్ వర్డింగ్ అవుతుంది ఇండికేటర్. ఓకే గాయస్, ఇది జస్ట్ ఎవెట్ అనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ సెటప్ ఫామ్ అవ్వలేదు, లాస్ట్ ట్రేడ్ బ్రేక్ ఈవెన్ హిట్ అయింది మనకి ఇక్కడ, ఓకేనా. సో క్యాట్ జేపీవై అనేది జస్ట్ ఎవెటే వచ్చింది, ఓకేనా. సో చెక్ చేసుకోండి. యువర్ జేపీవై అనేది బి సెటప్ గైస్, ఓకేనా. ఎందుకంటే H4 కన్నా మనకి కౌంటర్ ఓఎఫ్ ఉంది, సో కొంచెం రిస్క్ తగ్గించుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. AUD షార్ట్. సో AUD ఆల్రెడీ మనం బ్రేక్ డౌన్ చేసాం అనుకుంటా. AUD బై సైడే ఉన్నాం, ఓకేనా. కాకపోతే మనం AUDని ఇక్కడెక్కడ ఈ బాటమ్ బై చేద్దాం అనుకుంటున్నాం, ఓకేనా. ఇక్కడ ఓఎఫ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ నౌ నువ్వు షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చా అంటే కౌంటర్ ట్రేడ్ అవుద్ది షార్ట్ ట్రేడ్ అనేది. ఇక్కడ ఈ పిఓకి ట్యాప్ అయింది, పిఓకి ట్యాప్ అయి రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లిప్ అవ్వడానికి పెద్ద జోన్స్ ఏం కనబడడం లేదు, చిన్న జోనే ఉంది, ఓకేనా. సో బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తాం అనుకుంటే ఈ హై బ్రేక్ అయిన తర్వాత బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే వన్స్ అగైన్ నేను చెప్పినట్టుగా ఈ టాప్ బై చేయడం వల్ల ఏమవుద్దంటే మనకి విన్నింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ కూడా బ్యాడ్గా ఉంటుంది, ఓకేనా. సో అదే మనకి ఇండికేటర్ సెటప్ చూపిస్తాను చూడండి, ఇక్కడ వచ్చిందనమాట ఇండికేటర్ బై చేయమని చెప్పి, ఓకేనా. అదే ఇక్కడ నువ్వు బై చేసావు అనుకో ప్రసాద్, ఓకేనా. ఈ జోన్ ఇక్కడెక్కడ వచ్చింది మన ఇండికేటర్ బేస్డ్గా. సో నువ్వు మాన్యువల్గా బై చేద్దామన్నా ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ బై చేస్తే అది కాస్త బాగుంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి బై లిమిట్ స్టాప్ లాస్ ఆల్రెడీ ఇచ్చింది ఇండికేటర్, ఓకేనా. సో నువ్వు బై చేద్దామంటే ఇక్కడ బై చేయొచ్చు. సో హిస్టారికల్ ఓఎఫ్స్ వస్తున్నాయా, యా. సో అది గైస్, ఓకేనా. ఇక్కడ ఓఎఫ్ ఉంది, ఓఎఫ్ సపోర్ట్ తీసుకుంటుంది. సో షార్ట్ ట్రేడ్ అనేది అంత వేగంగా ప్లాన్ చేయొద్దు, అంటే ఇక్కడ బ్రేక్ అయినా కూడా మల్టిపుల్ ఓఎఫ్స్ ఉన్నాయి బై చేయడానికి, ఓకేనా. సో ఫర్ మీ అయితే నేను AUD షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేయడం లేదు, ఈ జోన్కి వస్తే బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఈ జోన్కి వస్తే. సో గైస్ వన్స్ అగైన్ చెప్తున్నా, ఇది జస్ట్ నా ఎనాలిసిస్ మాత్రమే, బై అండ్ సెల్ సిగ్నల్స్ కాదు, ఓకేనా. సో డిస్క్లైమర్ చదువుకోండి, వన్స్ అగైన్ చెప్తున్నా, మీ ప్రాఫిట్ అండ్ లాసెస్కి నేను బాధ్యతుడిని కాదు, ఓకేనా. సో ఎనాలిసిస్ చేసుకోండి, జస్ట్ నా ఎనాలిసిస్ చెప్తున్నా, మీకు నచ్చితే మీ ఎనాలిసిస్ యాడ్ చేసుకుని ట్రేడ్ ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో యా, సుమంత్ ఫెస్ట్ అంట బాగా ఎంజాయ్ చేస్తున్నావు అయితే. గైస్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం ప్రతిరోజు న్యూ యాక్సెస్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాం.
సూన్ రండన్ సెషన్ కూడా మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేస్తా. కొంచెం టైం పడుతుంది, ఓకేనా? వెంటనే ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం టైం పడుతుంది, బట్ మంచి కంటెంట్ పోస్ట్ చేస్తా. సో గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత స్టూడెంట్స్ అయితే లైక్ చేసుకోండి, ఓకేనా? సో ఆల్మోస్ట్ మనం 45 minutes స్క్రీన్ కంప్లీట్ చేసాం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా? బీజిఎం ఏదైనా యాడ్ చేద్దామా గాయస్? బీజిఎం ఏదైనా యాడ్ చేద్దామా, ఏమైనా ఉంచేద్దామా? సో ఇట్ విల్ గివ్స్ బెస్ట్ ట్రేడ్స్ ఫర్ అవర్ ఛానల్. సో దేనికోసం మాట్లాడుతున్నావు? ఏఐడి క్యాడ్, ఓకే. ఏఐడి క్యాడ్. సో ఏఐడి క్యాడ్ కూడా ఇంచుమించుగా సేమ్ అదే ఉంది, ఓకేనా? సో టాప్ డౌన్ అనాలిసిస్ చేసుకుంటూ వద్దాం. సో ఎస్, సో గుర్తుపెట్టుకోండి, ఏయుడి క్యాడ్ ఈ జోన్కి రీట్రేస్మెంట్కి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ మూమెంట్ అని చూసావా?
సో ఇంచుమించు 1 మంత్ అవుతుంది. అక్కడక్కడ ఫైట్ చేసుకొని స్లోగా అప్ సైడ్‌కి వెళ్తుంది. బట్ ఇక్కడ స్కోప్ ఉందనమాట. ఏంటి అంటే ఈ లిక్విడిటీ హంట్ చేయడానికి. ఓకేనా? సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏఐడీ క్యాడ్‌తోని. అండ్ మన హెచ్4కి వద్దాం. సో 1 మినిట్ M15 మొత్తం తీసేస్తున్నాను నేను ఇక్కడ. సో హెచ్4కి వద్దాం. సో హెచ్4 కూడా సేమ్ మీకు ఏదైతే ఇందాక ప్రీవియస్‌గా చెప్పానో అదే విధంగా ఉంది. ఓకేనా? సో ఫర్ మీ ఈ జోన్ ఇప్పుడు నేను ఒక జోన్ మార్క్ చేస్తున్నా హెచ్4 కన్నా. మార్కెట్ ఆ జోన్కి వస్తే బై చేస్తే అదొక మంచి ఆపర్చునిటీ అనమాట. ఓకేనా? సో నేను ఈ జోన్ దగ్గర చూస్తున్నా. ఎందుకు ఇదే జోన్ అంటే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా? సో కాదంటే ఇలా మార్క్ చేసుకుందాం. ఓకేనా? సో ట్రెండ్ లైన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ మొత్తం హంట్ చేసి డౌన్ సైడ్కి వస్తే ఈ జోన్ నుంచి మూమెంట్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడికి వచ్చినప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తే అది ఒక మంచి బై సైడ్ ట్రేడ్ అనమాట. ఓకేనా? అండ్ M15కి వద్దాం. ఇది M15 కూడా విజిబుల్ పెడతా. ఓకే. సో M15 కూడా చెక్ చేద్దాం. M15 మంచి ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందేమో అని చెప్పి. సో సో మార్కెట్ ఓఎఫ్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ మన గోల్డెన్ జోన్ ఎంట్రీస్ తీసుకుంటేనే బెస్ట్. సేమ్ ఏడియుఎస్డి ఎలాగైతే ఉందో ఇది కూడా సేమ్ అవనే ఉంది. ఓకేనా? సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఓఎఫ్ దగ్గర బై చేస్తే మంచిది. కాదు విజయ్ నేను విస్కీ ట్రేడ్ తీసుకుంటా విజయ్ అంటే ఇక్కడ మంచి విస్కీ ట్రేడ్ కూడా ఉంది గాయస్. ఓకేనా? సో ముందే చెప్తున్నా విస్కీ ట్రేడ్ ఇది. ఓకేనా? సో ఈ క్యాండిల్ అనేది దీనిపైన బాడీతో క్లోజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో వన్స్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది దీనిపైన బాడీతో క్లోజ్ అవుద్దో మనకి ఇది ఒక ఓఎఫ్గా ఫామ్ అవుద్ది. ఓకేనా? సో క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో క్లోజ్ అయితేనే ఈ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. వన్స్ అగైన్ చెప్తున్నా కొంచెం రిస్కీ ట్రేడ్ ఇది. ఓకేనా? సో అప్పుడు మనం ఎక్కడ బై చేయొచ్చు అంటే ఇదిగో ఈ హైను మనం బై చేయొచ్చు. అండ్ దీని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ అనేది 1:2 కానీ ఇదిగో ఇక్కడ 1:2 కూడా ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ప్లాన్ చెయ్యొచ్చు. కాకపోతే వన్స్ అగైన్ చెప్తున్నా ఇక్కడ బాడీతో క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. ఫర్ మీ నేనైతే తీసుకోవడం లేదు. వన్స్ అగైన్ తీసుకుందాం అన్న వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఇది జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే గైస్. ఓకేనా? సో చూసుకోండి ఈ ట్రేడ్ మనం ప్లాన్ చేయొచ్చు ఇన్ ఏయుడి క్యాట్. ఓకేనా? సో జస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఏమవుతుందని చెప్పి. ఓకేనా? సో జస్ట్ క్లోజింగ్ ఇంపార్టెంట్ గైస్. క్లోజ్ అయితేనే మనం ఇది చెక్ చేద్దాం. ఓకేనా? సో నాస్ 100 కూడా చూడండి ఐడిఎం షిఫ్ట్ అయ్యింది. ఓకేనా? సో ఐడిఎం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది నాస్ 100. సో 7 క్యాడ్ 7 యూఎస్డి కూడా ఒకసారి చెక్ చేద్దామా ఏమవుతుందని చెప్పి. 7 యూఎస్డి ఆ సెటప్ ఇవ్వడం చూడండి. ఓకేనా? సో 7 క్యాడ్ అనేది హై పైన బాడీతో క్లోజ్ అయిపోయింది. బట్ 7 యూఎస్డి అనేది ఇంకా హై పైన క్లోజ్ అవ్వలేదు. ఓకేనా? సో అందుకే చెప్పా జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ తీసుకోవద్దు. ఇన్ కేస్ తీసుకుందాం అనుకున్నా కూడా రిస్క్ తగ్గించుకొని ప్లాన్ చేయండి. ఓకేనా? ఇక్కడ పెట్టేసిన థర్డ్ది ఆన్ చేసుకుని ఏఐడి క్యాడ్ కదా మనం చెక్ చేసాం. ఏఐడి క్యాడ్. ఓకే. జస్ట్ ఒక 2 minutes గైస్ వాటర్ బ్రేక్ తీసుకుంటున్నా.
హాయ్ గైస్, ఇక్కడ చూడండి క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు ఇంకా. ఓకేనా, క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. సో ప్రసాద్, వై is the market different since 2025? సో మనకేమైంది 2025 మేజర్ ఈవెంట్, ట్రంప్ మామ వచ్చాడనమాట. ఐ మీన్ మామ కాదు, తాత. ఆ ట్రంప్ తాత వచ్చి మార్కెట్ మొత్తం అతలాకుతలం చేస్తాడు. చూస్తున్నాం కదా ఆడి ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎక్స్ఐయు ఈవెంట్ చూపిస్తా. సో మనం బై సైడ్ ఉన్నామన్నమాట. ఐ థింక్ ఎక్కడ అట్లా ఇక్కడే అనుకుంటా, ఇది ఇక్కడ. ఓకేనా, సో మనం ఇక్కడ బై సైడ్ ఉన్నాం బేసిక్గా. సో మనకి న్యూస్ ఈవెంట్స్ కూడా ఏం కనపడ్డాం లేదు. ఓకేనా, సో నీట్గా ఉంది అనుకునేటప్పుడు మన అనాలిసిస్ ఈ టైంకి మనం క్లోజ్ చేస్తాం, లైవ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇక్కడ అనుకున్నా ఇక్కడ బై సెటప్ చేద్దాం, ఈ హై పైన బాడీతో క్లోజ్ అయితే, అంటే ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓఎఫ్ ఫామ్ అయింది. ఈ ఓఎఫ్ దగ్గర బయట వెయిట్ తీసుకుందాం అనుకున్నప్పటికి వెంటనే ఒక పెద్ద న్యూస్ క్యాండిల్ వచ్చింది. ఏంటి అంటే ఈ సుప్రీం కోర్టు ఉంది కదా, యుఎస్ సుప్రీం కోర్టు ట్రంప్కి ఆపోజిట్గా ఏదో ఇది ఇచ్చిందనమాట. ఓకేనా, సో చూడండి, బికాజ్ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది వితౌట్ ఎనీ ఈవెంట్స్. ఓకేనా, స్పెసిఫిక్ ముందు నుంచి మనకు వచ్చిన ఈవెంట్స్ ఏం కాదు. సో జస్ట్ ఇమాజిన్, ఇన్ కేస్ మనం ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ హిట్, అట్ సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టకపోతే అకౌంట్ బ్రీచ్ అయిపోయేది. సో ఇంత మూమెంట్ ఇచ్చి 1 సెకండ్ మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. ఓకేనా, సో కన్సాలిడేషన్, నెక్స్ట్ కన్సాలిడేషన్ అవుతుంది, ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది, 1 సెకండ్ కన్సాలిడేషన్కి వెళ్ళిపోతుంది. సో మనం చెప్పుకోలేకపోతున్నాం అనమాట ఎప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది, ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి. ఓకేనా, సో బట్ మనం చేయాల్సిందంతా ఒకటే, వెయిట్ చేయడం పేషెన్స్తోనే. ఓకేనా, ఒక మంచి సెటప్ వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు.
తప్పు బ్రో అవి అనకూడదు. బాగానే జియో పాలిటిక్స్ బాగా అవుతున్నావు ప్రసాద్. బాగానే గుర్తున్నాయి నీకు అన్ని కూడా. గాయస్ ఇక్కడ బుల్లెట్ మిస్డ్ అంటే ట్రంప్ ఇది ప్రచారం చేస్తున్నప్పుడు ట్రంప్ మీద అటాక్ అయిందనమాట. ఓకేనా. సో షూట్ షూట్ చేస్తే అది చెవుకి టచ్ అయ్యి మిస్ అయిపోయింది అనుకుంటా. సో ఆ ఇన్సిడెంట్ వల్లనే అతను విన్ అయ్యాడు బేసిక్గా, అంటే సింపతితోని. ఓకేనా. విన్ అయ్యి ఇప్పుడు మనకు చంపుతున్నాడు.
తేజు కంటిన్యూస్ ఏంటివి చెప్పు. సో కంటిన్యూషన్ మల్టిపుల్ టైప్స్ ఉంటాయి బ్రో, ఓకేనా. మ్మ్. సో మ్యాక్సిమం ఒక వీడియో చేస్తా ఇన్స్టాగ్రామ్లోన, దాంట్లో చెప్తా. ఓకే, ఇక్కడ చెప్పడానికి వస్తున్నా. సో కామెంట్ ఆన్ ఎక్స్ఏయు యూఎస్డి. సో నేను బై సైడ్ ఉన్నా, మంచి ఆపర్చునిటీ దొరికితే బై సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఏఐడి న్యూస్ బ్రాండ్. ఏఐడి క్యాట్ మనం ఆల్రెడీ డిస్కషన్ చేస్తాం. ఏఐడి న్యూస్ బ్రాండ్. ఏఐడి న్యూస్ బ్రాండ్. సో ప్రీవియస్గా ఇక్కడ మనం కన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ చెక్ చేస్తాం, బట్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి. సో మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. సో టాప్ డౌన్ అనాలిసిస్ చేస్తున్నాం. సో ఏఐడి న్యూస్ అండ్ అప్ సైడ్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఓఎఫ్ నుంచి మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సో H4 కూడా సేమ్ అనమాట. ప్రీవియస్గా ఇది ఐడియం. గైస్ గుర్తుపెట్టుకుంటే ఇది మైండ్ ఆఫ్ స్ట్రక్చర్, దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది మనకి ఐడియం కింద వర్క్ అవుతుంది. అట్ సేమ్ టైం ఇక్కడ మనకి ఓఎఫ్ కూడా ఉంది. సో మనం ఈ జోన్కి రీట్రేస్మెంట్కి వస్తే ఇక్కడ నుంచి కూడా మనం బై సైడ్ సెటప్ చూడొచ్చు. అండ్ M15కి వద్దాం. సో M15 చూడండి. సో ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక మైనర్ ఓఎఫ్ ఒకటి ఉంది. నన్ను ఓబి అనుకుంటామా ఓఎఫ్ అనుకుంటామా మన ఇష్టం, ఏదైనా ఒకటేని. ఇది కూడా మిగతావన్నీ మిడిగేట్ అయిపోయి ఉన్నాయి. సో ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ ఓఎఫ్కి ట్యాప్ అవుద్దో, దీనికి కానీ ట్యాప్ అయినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ చెక్ చేసుకుందాం, ఓకేనా. సో కన్ఫర్మేషన్ ఎంట్రీ ఇస్తే ట్రేడ్ ప్లాన్ చేద్దాం, ఓకేనా. అది ఎక్కడైనా సేమ్ అదే చెక్ చేద్దాం, ఎక్కడైనా సేమ్ అదే చెక్ చేద్దాం, ఓకేనా. తేజు నెక్స్ట్ వీడియోని కంటిన్యూషన్ మెథడ్ కోసం చేయండి బ్రో. సో తేజు నీకు ఒక విషయం చెప్తా. సో నాకు వర్క్స్ చాలా ఎక్కువ పెండింగ్ ఉన్నాయి అనమాట, ఓకేనా. కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఒక ఇంచుమించుగా ఒక 10 days నుంచి వర్క్స్ అన్నీ ఆగిపోయి. సో సో ఆ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేద్దాము అంటే వీడియోస్ చేద్దాం, ఓకేనా. మంచి కంటెంట్ ఇస్తా, మంచి మంచి హై క్వాలిటీ వీడియోస్ చేద్దాం, ఓకేనా. ఇంతవరకు ఎవడో డిస్కషన్ చేయని పాయింట్స్ అన్నీ డిస్కషన్ చేద్దాం, ఓకేనా. సో మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
గైస్ ఇంకొక 10 minutes చూద్దాం, ఓకేనా. సో నేనైతే ఇక్కడ బై సైడ్ ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా, నాస్ 100, ఓకేనా. కాకపోతే స్టాప్ లాస్ పెద్దగా ఉంది, మార్కెట్ దీనికి ట్యాప్ అయి ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కంటిన్యూషన్ ట్రేడ్స్ ఏమైనా వస్తే ఇక్కడ బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా, ఓకేనా. అండ్ సో ఎక్స్ఐవి కూడా మనం బై సైడే ఉన్నాం, ఓకేనా. బట్ మొమెంటం ఇటు ఇవ్వడం లేదు ఎక్స్ఐవి, కాస్త వెయిట్ చేద్దాం. ఇది నా మొమెంటం ఇస్తే అంటే ఈ హై బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం, ఓకేనా. సో అంతవరకు బై సైడ్ ట్రేడ్స్ వద్దు. సో యాజ్ ఆఫ్ నౌ నేను షార్ట్ ట్రేడ్స్ ఏం ప్లాన్ చేయడం లేదు ఎప్పటి వరకు అంటే మార్కెట్ డౌన్ సైడ్ ఒక బీఓఎస్ ఇచ్చేంత వరకు, ఓకేనా. సో చూద్దాం ఏమవుతుందని చెప్పి, ఓకేనా.
గైస్ ఇంకో 2 minutes మనకి 8 p.m క్యాండిల్ ఓపెన్ అవుతుంది. నాస్ 100 ఓకేనా. సో నాస్ 100 మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ నాస్ 100 కాస్త జూమింగ్ చేసి చూపిస్తున్నా, చూడండి ఏమైందని చెప్తా. సో ఇది ఒక మైనర్ ఓఎఫ్ అనమాట, ఓకేనా. సో మార్కెట్ ఏమైంది, ఈ ఓఎఫ్కి ట్యాప్ అయ్యింది, ఓకేనా. సో ఈ ఓఎఫ్ ట్యాప్ అయినప్పుడు ఇది ఒక ఓబి, ఓకేనా. సో ఈ ఓబి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకే. సో ఇప్పుడు స్ట్రెంత్ మనం చెక్ చేసుకోవచ్చు, మార్కెట్ ఏ వైపు మూమెంట్ ఇస్తుంది, ఓకేనా. ఈ ఓబి పైన బాడీతో క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్కి ఇవ్వచ్చు, కాదని డౌన్ సైడ్కి వస్తే డౌన్ పైన కంటిన్యూ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటి అనేది 8 p.m క్యాండిల్ అనమాట, ఓకేనా. సో 8 p.m క్యాండిల్ అనేది ఎటు డిసైడ్ చేస్తుందో మనం అబ్జర్వ్ చేయడం తప్ప ఇంకేం చేయడానికి అవ్వదు. బిఫోర్ తీసుకుంటే ఏమవుతుందంటే స్టాప్ లాస్ కొట్టేస్తున్నాయి, ఓకే. సో మనం ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్ చేయకూడదు, ట్రేడింగే చేయాలి కాబట్టి సో మనం వెయిట్ చేద్దాం, ఆపర్చునిటీ వస్తేనే తీసుకుందాం. సో చెక్ చేద్దాం ఏమవుతుందని చెప్పి. సో ఇంకో 5 seconds, 2 seconds, 1 అండ్ 2, చూద్దాం ఏమవుతుందని చెప్పి. సో ఈ 15 minutes మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. సో మార్కెట్ అప్ సైడే మూమెంటం ఇస్తుంది. అండ్ సో ఐడియా మనం షిఫ్ట్ చేద్దాం. సో చూడండి ఇది ఒక ఓఎఫ్గా ఫామ్ అవుతుంది, ఓకేనా. సో మనం ఈ ఓఎఫ్ దగ్గర బైసెట్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం ఇన్ కేస్ చేద్దాం అనుకుంటే. బట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ చెక్ చేద్దాం, ఓకేనా. నిన్న కూడా ఏం చేసింది, ఫస్ట్ డౌన్ సైడ్కి వచ్చినట్టు వచ్చింది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చినట్టు వచ్చి నెక్స్ట్ అప్ సైడ్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా చెక్ చేద్దాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్టు ఉంది, చూద్దాం ఇంకా 15 minutes కంప్లీట్ అయ్యేంత వరకు. సో ఇక్కడ కనిపిస్తుంది, ఆల్రెడీ చెక్ చేసుకోండి, కాస్త జూమ్ ఇన్ చేసి పెడుతున్నా. సో సోయా నేను మల్టిపుల్ పాప్ ఫామ్స్ యూజ్ చేస్తున్నా, మల్టిపుల్ ఫ్యూచర్ ఫామ్స్ యూజ్ చేస్తున్నా. సో స్పెసిఫిక్గా చెప్పడానికి అవ్వదు, ఓకేనా. సో 1 minute చెక్ చేద్దాం ఏమవుతుందని చెప్పి. ఓకే. సో చూడండి జస్ట్ 8 p.m క్యాండిల్ ఎంత పెద్దగా వచ్చింది. సో ఈ మూమెంటం మొత్తం ఒక సైడ్ అయితే ఈ ఒక్క క్యాండిల్ ఒక సైడ్ అనమాట, ఓకేనా. సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చూద్దాం.
ఉంటాయి. ఉంటాయి బ్రో. డెమో అకౌంట్స్ ఉంటాయి. ప్రాక్టీస్ అవ్వచ్చు. కొంచెం సెట్ అయింది చెప్పచ్చు. ఇంకొంచెం సెట్ అయితే మొత్తం అయిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకోవాలనమాట. మనం అదే తీసుకోకుండా వర్క్ చేస్తున్నాం. సో గైస్ చూడండి, ఇక్కడ ఎక్స్ఏయు అనేది ఇక్కడ కనిపిస్తున్న, మనం గుర్తుందా, ఈ హై బ్రేక్ అయితేనే మనం బై చేద్దాం అనుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఒక ఓఎఫ్ ఉంది కాబట్టి. ఓకేనా. సో ఎక్స్ఐ ఏం చేస్తుందంటే ఆ ఓఎఫ్కే ట్యాప్ అయ్యింది, ట్యాప్ అయి కంటిన్యూ అవుతుంది. సో స్టెప్ నేను బై సైడే ఉన్నా. ఓకేనా. సో చెక్ చేద్దాం, బయింగ్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో చూద్దాం మార్కెట్ మూమెంటం ఏ విధంగా ఉంటుందని చెప్పి. సో ఈ హైని నేను షిఫ్ట్ చేస్తున్నాను గైస్. ఓకేనా, కిందకి షిఫ్ట్ చేస్తున్నా. అంటే ఈసారి నుంచి మార్కెట్ దీనిపైన బాడీతో క్లోజ్ అయితే అప్పుడు మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా. సో దీనిపైన బాడీ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. సో చూద్దాం ఏమవుద్ది అని చెప్పి. సో నాస్ వచ్చేటప్పటికి ఈ జోన్ దగ్గర బై చేద్దాం. ఓకేనా, అంటే రీట్రేస్మెంట్కి వస్తే ఈ జోన్ నుంచి మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్ గైస్, వన్స్ అగైన్ చెప్తున్నా, క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా వద్దు. సో క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్.
సో గైస్ క్లోజ్ చేస్తున్నా. సో ప్లాన్ చెప్పినాను చూడండి. సో మార్కెట్ ఈ జోన్కి రీట్రేస్మెంట్కి వస్తే అవి ఇక్కడ ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ ఫామ్ అయితే ఇక్కడ మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. అండ్ ఎక్స్ఏఈ కూడా సేమ్, ఈ స్వింగ్ హై పైన బాడీతో క్లోజ్ అయితేనే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఈ స్వింగ్ హై పైన బాడీతో క్లోజింగ్ ఇంపార్టెంట్. సేమ్ మన పాత ప్లానే, కొత్తదేం కాదు. ఓకేనా? సో చూడండి మార్కెట్ రియాక్ట్ అవుతున్నాయి, అన్ని పిఓస్కి రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మన స్ట్రెంత్ చెక్ చేసుకొని అప్పుడే మనం ట్రేడ్ ప్లాన్ చేయాలి. ఓకేనా? సో ఇది జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇదేం ట్రేడ్ కాదు మనకి. ఓకేనా? జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పా. ఓకేనా గైస్? సో క్లోజ్ చేస్తున్నా. ఓకేనా? సో ఈ హై పైన బాడీ క్లోజింగ్ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ చెప్తున్నా, బాడీతో క్లోజ్ అయితేనే మనం బై సైడ్ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఒక ఓఎఫ్ ఉంది. సో మార్కెట్ ఆ ఓఎఫ్ ట్యాప్ అయితే అక్కడ నుంచి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కాబట్టి రిస్క్ తగ్గించుకునే మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? అర్థమైందా గైస్? ఓకే, నేను క్లోజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 1 hour 45 minutes మనం కంప్లీట్ చేస్తాం.